నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. కడపలో జరిగే మహానాడుకు తరలి రావాలి, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ప్రతిపాటి. ప్రారంభమైన కళానిలయం నాట్య పోటీలు ప్రదర్శించిన 5 రాష్ట్రాలకు చెందిన ఔత్సాహిక కళాకారులు. బీజేపీ ఆధ్వర్యంలో అహల్యబాయి 300వ జయంతి కార్యక్రమం వారి కార్యాలయాల్లో నిర్వహించిన బీజేపీ నాయకులు. గొరిజవోల్లో జరిగిన బోయినపల్లి కోటేశ్వరరావు కుమారుని నిశ్చితార్థం పాల్గొన్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. ఈ నెల 29వ తేదీన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు నిర్వహించే ఉచిత మెగా కంటి వైద్య శిబిర సేవలను పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని విజయకృష్ణ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాజా రమేష్ కుమారుడు డాక్టర్ విజయకృష్ణ కోరారు. శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించే ఈ శిబిరంలో కంటికి సంబంధించిన అన్ని రుగ్మతలు పరీక్షలు చేసి అవసరమైతే శస్త్రచికిత్స నిర్వహించి మందులు ఉచితంగా ఇస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు, పావులూరు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. నేను డాక్టర్ విజయకృష్ణ స్పెషాలిటీ హాస్పిటల్స్లో డాక్టర్ని. మా నాన్నగారు డాక్టర్ ఎన్ రాజా రమేష్ గారు. గత 35 సంవత్సరాలుగా మనం చిలకలూరుపేట చుట్టుపక్కల ప్రజలందరికీ మనం మంచి వైద్య సేవలు అందిస్తూ ఉన్నామండి. సో ఇప్పుడు మనం మాట్లాడే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన గౌరవనీయులైన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యుడైన శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి పుట్టినరోజు వేడుకను 29వ తారీఖు మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకు ఉచిత కంటి మెగా వైద్య శిబిరం శంకర్ కంటి ఆసుపత్రి వారితో అనుసంధానమయ్యి ఏర్పాటు చేయడం జరిగిందండి. కావున పేద ప్రజలు తప్పకుండా కంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చేస్తే వాళ్ళ కంటి రుగ్మతులకి ప్లస్ క్యాటరాక్ట్ కానీ, లేకపోతే గ్లాకోమా కానీ, లేకపోతే మన కంటి సమస్యలు ఏదైనా కానీ అక్కడ పరిష్కారం చేయడం జరుగుతుందండి. ఇలాంటి మంచి ఉచిత వైద్య శిబిరాలను చిలకలూరుపేట పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత వాసులకు అందించడం జరిగిన పుల్లారావు గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానండి. కడపలో జరిగే మహానాడును విజయవంతం చేయడం మనందరి బాధ్యత అని స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నిక మొదలు అనేక సంస్థాగత నిర్ణయాలకు కేంద్ర బిందువు కానున్న మహానాడు మనకెంతో ప్రత్యేకమని ఆయన ఉద్ఘాటించారు. ఈ మహానాడులో యువత, మహిళలు, రైతుల సంక్షేమం సహా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ప్రధాన ఎజెండాగా పలు నిర్ణయాలను అధినాయకత్వం ప్రకటించనుందన్నారు. నియోజకవర్గం నుంచి టీడీపీ శ్రేణులు, నారా నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వెళ్లి జయప్రదం చేయాలని ఆయన కోరారు. మహానాడుకు వెళ్లిన వారు తిరిగి గమ్యస్థానాలకు చేరే వరకు ప్రయాణంలో తగిన జాగ్రత్తలు పాటించాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి ఓ ప్రకటనలో సూచించారు. నాదెళ్ల మండలం గొరిజవోలు గ్రామ వాస్తవ్యులు బోయినపల్లి కోటేశ్వరరావు కుమారుని వివాహ నిశ్చితార్థ వేడుక విజయవాడ నగరంలోని ఆంధ్ర ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఆ నిశ్చితార్థ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. కాబోయే నూతన వధూవరులు బాలకార్తీక్, డాక్టర్ అలేఖలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరి రాజశేఖర్తో పాటు సోమేపల్లి వెంకట సుబ్బయ్య తదితరులు ఉన్నారు. మునుపన్నడూ లేని విధంగా మున్సిపల్ కార్యాలయాన్ని ఓ కుదుపు కుదిపిన అవినీతి చేశారనే అపవాదు ఎదుర్కొంటున్న గంగా భవానీని వెంటనే అరెస్టు చేయాలని సస్పెండ్ అయిన బాధితులపై మున్సిపల్ ఉద్యోగులు వాబోయారు. ఈ మేరకు సోమవారం అర్బన్ సిఐ రమేష్ను కలిసి వేడుకున్నారు. వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతితో తమకేమీ సంబంధం లేదని మొరపెట్టుకున్నారు.
గంగా భవానిని అరెస్టు చేస్తే నిజాలు బయటకు వస్తాయని వారి వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ వినతిపత్రంలో సస్పెండ్ అయిన 15 మంది బాధిత ఉద్యోగుల పేర్లు పొందుపరిచారు. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం రాజమాత అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో జయంతిని ఘనంగా నిర్వహించాలని జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ ఆదేశానుసారం చిలకలూరిపేటలో నిర్వహించారు. రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అహల్యాబాయి హోల్కర్ జయంతి ఉత్సవాల కన్వీనర్ కేదన్బోయిన హనుమంతరావు, ఒంగోలు జిల్లా ఇన్ఛార్జ్ పునుగడ్ల రవిశంకర్, ప్రముఖ ఆర్ఎస్ఎస్ నాయకులు పోలూరి శ్యామ్మోహన్ రావు, పట్టణ మాజీ అధ్యక్షులు దడబడ పుల్లయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అహల్యాబాయి హోల్కర్ పుణ్యమాత 300వ జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ చిలకలూరుపేట శాఖ ఆధ్వర్యంలో అన్నం శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం మనందరికి కూడా సంతోషించదగ్గ విషయం. అయితే నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ దేశానికి సేవ చేసినటువంటి అనేక మంది వ్యక్తుల పేర్లని అనేక రూపాల్లో మన ముందుకు తీసుకొచ్చి వారి యొక్క త్యాగాలను, వారు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలను మన ముందుకు తీసుకొచ్చి వారిని స్మరించుకుంటూ మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేయడం కోసం అనేక రూపాల్లో వారు ఈ విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కూడా పుణ్యమాత ఏదైతే ఉందో వారు 30 సంవత్సరాల పాటు పరిపాలించినప్పటికీ కూడా ఈ యొక్క దేశం యొక్క సంస్కృతిని, సంప్రదాయాలను, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, ఆమె పరిపాలనా విధానాన్ని మనందరికి కూడా మరొకసారి మన ముందుకు కూడా, మన తరానికి కూడా 300 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలను మన ముందుకు తీసుకొచ్చి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేయడం కోసం ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. కాబట్టి మనం వీరి గురించి కూడా తెలుసుకొని వారు చేసినటువంటి ఈ సంస్కృతి, ఈ ధర్మం పట్ల వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలని మనం కూడా స్మరించుకుంటూ వారి బాటలో ఏదైతే ఉందో వారు ఆచరించిన బాటలో దేశం యావత్తు కూడా నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, భారతదేశం మొత్తం కూడా ఈ సంవత్సరం అహల్యాబాయి 300 సంవత్సరాల సందర్భంగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆధ్వర్యంలో అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఆమె 3 శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. భారతదేశంలో మనం పేరు ప్రఖ్యాతులు చెందిన అనేక మంది నారీమణులు, మహిళా వ్యక్తుల్లో అహల్యాబాయి హోల్కర్ గారు మరి ఆమె ప్రసిద్ధురాలు. ఇవాళ భారతదేశంలో సుమారుగా 100 పుణ్యక్షేత్రాలలో ఆమె మరి శిథిలమైన అనేక దేవాలయాల్ని పునర్నిర్మించడం జరుగుతుంది. అట్లాగే కాశీ విశ్వనాథ్ దగ్గర నుంచి, అట్లాగే కేదార్నాథ్ దగ్గర నుంచి, అట్లాగే సోమనాథ్ దేవాలయం దగ్గర నుంచి, అట్లాగే రామేశ్వరంలో కూడా ఆమె చౌల్ట్రీ కట్టించారు. ఆమె ప్రతి ఆధ్యాత్మిక కేంద్రంలో సత్రాలు కానీ, దేవాలయాల పునరుద్ధరణ కానీ జరిగింది. అట్లాగే శ్రీశైలంలో కూడా ఆమె పునర్నిర్మించడం జరిగింది. అటువంటి మహా వ్యక్తి. అంతేకాదు ఆమెకి అనేక కష్టాలు వచ్చినాయి. 8 సంవత్సరాలకు పెళ్ళైనప్పటికీ ఆమెకి 21వ సంవత్సరంలో భర్త చనిపోయాడు. తర్వాత మామగారు చనిపోయారు. తర్వాత ఒక కొడుకు, ఒక కూతురు అయితే మరి కొడుకు చనిపోయినాడు. అయినప్పటికీ కూడా భర్త చనిపోయిన తర్వాత ఆమె సతీ సహగమనం చేస్తామంటే మరి వాళ్ళ మామగారు ఒప్పుకోకుండా, అమ్మ నా తర్వాత నువ్వే రాజ్యం పరిపాలించాలని ఆమెకి కత్తి యుద్ధం, అట్లాగే రాజనీతి నేర్పి ఆమె చేత పరిపాలింపు చేయడం జరిగింది. మండల కేంద్రమైన ఎడ్లపాడు జాతీయ రహదారి నుండి విశ్వనాథ కండ్రిక వరకు గల రోడ్డు కొలతలు వేయాలని గతంలో ఏప్రిల్ 4వ తేదీన గ్రామ పంచాయతీ నిర్ణయించడం జరిగింది. అయితే ఇంతవరకు కొలవకపోవడంతో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పోపురి రాఘవయ్య, సుబ్బారావు సోమవారం తహసీల్దార్ విజయశ్రీని కలిసి విషయం గుర్తు చేశారు. పంచాయతీ కార్యదర్శి 4వ తేదీన ఇచ్చిన పత్రం కాపీని తహసీల్దార్కు అందజేశారు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ జయంతి కార్యక్రమాలు సోమవారం ఘనంగా జరిగాయి. తొలుత ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా క్లస్టర్ ఇన్ఛార్జ్ అంజనారెడ్డి, పల్నాడు జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. అహల్యాబాయి చేసిన సేవలు వివరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పవన్ కుమార్ గాంధీ, యువజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పులిగుజ్జు మహేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వంశీ, సీనియర్ నాయకులు ఉప్పాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్థిక సంస్కరణ చేసిన వాళ్ళని గుర్తించుకొని భారతీయ జనతా పార్టీ గాంధీ శత జయంతి ఉత్సవాలని 300 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించడం, అది అన్ని మండలాల్లో భారతదేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయం. ఇట్లాగే మహిళల కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా గుర్తించి భారతీయ జనతా పార్టీ వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చి ఈరోజు మనకి ఇప్పటి వరకు మనకు తెలిసిన మహిళల్లో సంఘ సంస్కర్త అంటే సావిత్రిబాయి పూలే గారే గుర్తుంటుంది. కానీ ఈరోజు మన అహల్యాబాయిని వెలుగులోకి తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కూడా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆమె మహారాష్ట్ర నుంచి పంజాబ్ దాకా పరిపాలించడం జరిగింది. ఆమె గుళ్ళు మన దేవస్థానాల మొత్తాన్ని ఆమె నిధులతో అన్ని గుళ్ళను బాగు చేయడం జరిగింది. అలాగే మన శ్రీశైలం దేవస్థానానికి కూడా ఆమె మొత్తం పని చేయించడం జరిగింది. అలాగే తమిళనాడులోని కొన్ని గుళ్ళు చేయించడం జరిగింది. అలాగే ఆ సంస్కరణలో కూడా కొంత అమౌంట్ జనరల్గా ఏంటంటే మనం పన్నులు కడతాం, మనం అందరూ పన్నులు కడతాం. ఆ పన్నుల్లో నుంచి గవర్నమెంట్ మనకు తీసిచ్చింది. ఇప్పుడు మీకు 10 రూపాయలు సహాయం చేయాలంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, మనం కట్టిన ట్యాక్స్ నుంచి ఇవ్వాలి. కానీ ఆమె ఏం చేసింది, పరిపాలనకు సంబంధించినటువంటి వాటి మాత్రమే ఈ పన్నుల రూపంలో వచ్చి డబ్బులు ఖర్చు పెడుతూ ఎవరికైనా సహాయం చేయాలి, ఎవరైనా బాధితులుగా ఉన్నారు లేదా ఎవరికైనా చేయాలి అని అంటే ఆమె ఏం చేసింది, వాళ్ళ అత్తగారు చచ్చిపోతూ ఆమెకి ఇప్పుడు జనరల్గా కట్టాలు ఇస్తాం కదా, కట్టలు ఇచ్చి డబ్బులు ఏంది ఆడవాళ్ళ పేరు మీద ఉంటాయి. ఆమెకు 8 సంవత్సరాల వయసులో పెళ్ళైంది కదా, పెళ్ళైనందువల్ల ఏంటంటే వాళ్ళ పేద కుటుంబం కాబట్టి వాళ్ళ అమ్మగారు ఏమీ ఇలా. కానీ వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు ఆమెను ప్రేమగా పెంచి ఆమె యుద్ధ నైపుణ్యాలు నేర్పించి వాళ్ళ అత్తగారికి ఆ రోజుల్లో 16 కోట్లు, ఈ రోజు 16 కోట్లు కదా, ఆ రోజుల్లో 16 కోట్లు అంటే అనాలు ఇవే కదా, చాలా పెద్ద అమౌంట్. అది వాళ్ళ అత్తగారు కోడలికి ఇచ్చింది. జనరల్గా ఏంది అత్త కూతురికి ఇచ్చింది, కానీ కోడలికి ఇచ్చింది. అంటే అత్తగారి దగ్గర మామగారి దగ్గర ఆమె ఎంత మెప్పు పొందింది. ఆ మండల కేంద్రమైన ఎడ్లపాడులోని నారాయణ ఇంగ్లీష్ మీడియంలో గత నెల రోజులుగా బాసర స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా బాలలకు నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరం మంగళవారంతో ముగుస్తుందని ఆ సంస్థ అధ్యక్షులు నూతలపాటి కాళిదాస్ తెలిపారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహించిన బాసర టాలెంట్ టెస్ట్లో విజేతలైన మొదటి 5 ర్యాంకుల విద్యార్థులకు ప్రకటించిన స్కాలర్షిప్ ఇవ్వనున్నట్టు ఆయన వివరించారు. ఉదయం 8:30 గంటలకు కార్యక్రమం మొదలవుతుందని డిఈఓ చంద్రకళ, ఎంఈఓ నాగరత్నం హాజరు కానున్నారని కాళిదాస్ వివరించారు. నరసరావుపేట కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు స్వీకరించారు. వికలాంగుల సమస్యలపై పరిష్కారం దిశగా మంచి మనసుతో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఉదారత చాటుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను పిలిచి పరిష్కరించాలని సూచించారు. ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడి వారిలో భరోసా కల్పించారు. యువజన డివైఎఫ్ఐ ఉపాధ్యాయ యూటీఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో డిఎస్సి మోడల్ పరీక్ష మే 28న బుధవారం సాయంత్రం 3 గంటలకు నరసరావుపేటలోని హరిణి అకాడమీ నందు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. డిఎస్సి అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారికి తెలిపారు. పరీక్ష రిజిస్ట్రేషన్ ఫీజు 50 రూపాయలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, డివైఎఫ్ అధ్యక్షులు ఆంజనేయరాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో చిలకలూరిపేట కళానిలయం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నవరస జానపద సంగీత నాట్య కళారూపాలు జాతీయ స్థాయిలో పోటీలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ నెల 24, 25, 26 తేదీల్లో
3 రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, చెన్నై రాష్ట్రాల నుండి కళాకారులు వచ్చి ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పగలు, రాత్రి ఈ పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరుకు చెందిన 10 ఏళ్ల బాలిక డివిఎస్ మహిత ప్రదర్శించిన ముద్దుగారే యశోద భరతనాట్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ముద్దుగారే యశోద
CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తరకు సెలవు. నమస్కారం.